శ్రీ దేవి భాగవతము 10వ అధ్యాయము. వ్యాసుడు పుత్రార్థి అయి శివుని గూర్చి తపమనర్చుట. ఋషులు ఇట్లన్నారు. సూత మహర్షి, మహా తేజస్వియగు వ్యాసుడు దేవదేవి పురాణమును రచించి శ్రీ శకుని చేదాన్ని చదివించనంటివి. వ్యాసుడు తపమనరించి శకునెట్లు ఉద్భవింపజేసెను. నీవా వ్యాసుని వలన విన్నదంతయు మాకు విశదం అనరింపము. సూతుడిట్లనియన్. సత్యవతి తనయుడు వ్యాసుని వలన యోగివరుడగు శకుని జన్మము ఎట్లు కలిగెనో ఈ వృత్తాంతము తెలిపెదను. పూర్వము సత్యవతి సుతుడు అగు వ్యాసుడు రమణీయమైన మేరుగిరి శిఖరముపై నియమముతో పుత్రునికై ఘోరతపం ఆచరించను. ఆ తపోనిధి పుత్రార్థి అయి నారదుని వలన ఏకాక్షర మంత్ర రాజమగు శ్రీ వాగ్బీజమంత్రమును ఉపదేశము పొంది జపించుచు మహామాయను ధ్యానించుచుండెను. వ్యాసుడు తను నింగి, గాలి, నిప్పు, నీరు, నేలైను పంచభూతముల శక్తులతో సంపన్నుడగు పుత్రుడు కలుగవలేనని నిశ్చయించుకొనెను. అందులకై వ్యాసుడు నిరాహారి అయి దీక్షతో 100 ఏండ్లు తపమనరించెను. శివాశివులను ఆరాధించెను. సకల భూతయోనియగు మహాశక్తియే ఎల్లడల భూజనని అని తలంచి వ్యాసుడు ఆ దేవిని నిరంతరము కోల్చుండెను. లోకమంద శక్తుడు నిద్వుండగు శక్తుడు పూజ్యుడగు ఆ మేరుగిరి శిఖరము అద్భుత కర్ణిక రవణము శోభిల్లుచుండును. అందు వేల్పులు క్రీడలందు మునిగి తేలుచుందురు. మునులు తపములు చేయుచుందురు. అచట మధుర సంగీత రవములు వీణుల విందులు చేయును. అట్టి మనోహరమైన చోట ధర్మాత్ముడు సత్యవతి సుతుడునగు వ్యాసుడు తపము చేయి మొదలుపెట్టెను. అతని మహోగ్ర తేజము చరాచర లోకములనే వెలిగించెను. ధీమంతుడగు ఆ పారాశర్యుని జడలు అగ్నివర్ణములయ్యెను. అతను తపము వేడిమికి దేవేంద్రుడు గడగడలాడాను. ఇంద్రుని భయవ్యాకులత్వమును రుద్రుడు గాంచెను. అప్పుడు ఆ రుద్ర భగవానుడు ఇంద్రుని గిట్లనియే, ఓ ఇంద్ర, ఏలభీతుడు వైతివి, నీకు కలిగిన శోకమునకు కారణమేమి? తాపసులను గని ఎవ్వడు ఎప్పుడును కోపము చెందకూడదు. మహర్షులు నన్ను శక్తి సంపన్నునిగా తెలుసుకొని తపమునర్తురు. తామసులు ఎప్పుడు నితరులను కీడు తలపెట్టరు అను వచనములు ఆకర్ణించి ఆ వ్యాసుడేల తపమనర్చుచుండెను. అతని మదిలోని కోరికేటిది అని ఇంద్రుడు అడిగా, ఆ వ్యాసుడు పుత్రుని కొరకు కఠిన తపమనర్చుచున్నాడు. వ్యాసునకు తపముతో 100 ఏండ్లు నిండినవి కాన అతనికిప్పుడు శుభకరు తనయుని ప్రసాదింతును అని రుద్రుడనను. మధుర దయా సముద్రుడు ప్రసన్న వదనుడు జగద్గురువునగు రుద్రుడు వ్యాసుని చేరి ఇట్లనియే, ఓ సత్యవతి తనయా వ్యాసముని లెమ్ము, నీకు సత్పుత్రుడు ఉదయించుకాక. సత్పుత్రుడు ఉదయించుకాక. ఓ అనగా అమిత తేజోనిధియు జ్ఞానియు నీకు పేరు ప్రతిష్టలు తెచ్చువాడును లోకప్రియుడునగు పుత్రుడు నీకు జన్మించుకాక. అతడు సత్వగుణ సంపన్నుడు, సత్యవిక్రముడు, పూర్ణాత్ముడు కాగలడు. సూతుడు ఇట్లనెను. శివుని శివంకర వచనములు విని ఇట్లు మాట్లాడినప్పుడు శివుని శివంకర వచనములు విని వ్యాసుడు శివునకు నమస్కరించి తన ఆశ్రమమున కరిగాను. అతడు తాను పెక్కేండ్లు పడిన పాటలకు బాధపడుచు అరణిలో గుప్తమైన అగ్నిని మరల బొందుట కరణిని మదించుచుండెను. అప్పుడు అతనికి డెందమున పుత్రకామమును కలిగెను. దండముతో నరణి చేర్చి మదించగా అగ్ని ఉదయించెను. నాకు పుత్రోత్పత్తికి హేతువగు స్త్రీ లేనే లేదు. నాకు ఈ అగ్నితో సమానుడగు పుత్రుడు ఎట్లు కలుగును? కల్పోత్పన్న రూప సంపన్న తరుని కాళ్లకు సంఖ్యల వంటిదగు కాంతం నేనెట్లు పరిగ్రహింతును? ఆమె పుత్రోత్పత్తిలో యోగ్యురాలు, పాతివ్రత్య జీవన రూపవతి, కామిని కావచ్చును. అట్టి స్వేచ్ఛాసుఖ వదాయనియగు వారి బంధన కారణి ప్రణవస్వరూపుడగు శివుడింతటి వాడే
ఉమారాగపాస బంధములచే బద్ధుడయ్యే గదా ఇట్లు దుర్ఘటమైన గార్హస్థ్యము నేనెట్లు నెరపగలను అని వ్యాసుడు విచారించుచుండెను. అంతలో దివ్యకామినియగు ఘృతాచి వ్యాసుని కిట్ట ఎదుట నింగిపై దోచెను. చపలములగు క్రీకంఠ చూపులతో తన సమీపమునున్న ఆ అప్సరస శ్రేష్ఠుని చూసి వ్యాసుడు వ్రతపరాయణుడై కామబాణ వ్యాప్త మనస్కుడయ్యాను. ఆ సంకట విషయమున నేనేమి చేతునని అతడు తలపోసాగాను. అప్పుడు ధర్మము ముందు దుస్తరమైన కామము పెళ్ళుబుకినట్లున్నది. నన్నే మోసగించవచ్చని ఈ రమణి నేను ఒకవేళ నంగీకరింతుననుకొందుము. అప్పుడు బ్రహ్మవాదులు తాపస్సులను కామలోలుండగు నన్ను గేలిసేతురు. ఇతడే నూరేండ్లెంతో ఘోరముగా తప్పించి ఒక అచ్చర కొంగుబట్టుకుని తన సర్వస్వమాయ ముందుంచనని వారందరూ సాటిలేని సుఖము లభించినచో నిందవచ్చునని. సరే, గృహస్థాశ్రమమున పుత్రజన్మము కలిగినచో అది సర్వసుఖము కలిగించును. అది జ్ఞానులకు మోక్షానందమును కలిగించును. ఈ దేవ కన్య వలన నాకట్టి పుణ్యము కలగదు. తొల్లి పురూరవు ఊర్వశికి వసుడై తుదక ఆమె చేతనే తిరస్కరించబడెను అను కథను నేను నారదుని వల్ల వింటిని. ఇది శ్రీదేవి భాగవత మహాపురాణమందలి ప్రథమ స్కందమందలి దశమాధ్యాయం సంపూర్ణం. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం శ్రీ దేవి పాదారవిందార్పణమస్తు.